హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. మీకు కూడా నాలాగే స్పైసీగా పచ్చళ్ళు తినడం ఇష్టమా? అయితే మీరు ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. నేను ఈరోజు చేయబోతున్న పచ్చడి ముల్లంగి పచ్చడి. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక శనగబ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్స్, ఉద్దిబ్యాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత అందులోకే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 6-7 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోండి. తర్వాత ఇందులోకి జీరా వేసుకోండి. నేను ఇక్కడ జీరా పౌడర్ వేస్తున్నా, ఎందుకంటే పౌడర్ అయితే ఫ్లేవర్ బాగా వస్తుందని. వేసేసి వేయించుకొని దాన్నంతా ఒక మిక్సర్ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేయండి. తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేసి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది వేసి బాగా వేయించుకోండి. ఆనియన్స్, ముల్లంగి బాగా మగ్గాలంటే కాస్త సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. సో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. అవి మగ్గేలోపు మనం ముందుగా మిక్సర్ జార్లోకి తీసుకున్న వాటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ముల్లంగి బాగా మగ్గిపోయింది. ఇలా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సర్ జార్లో పౌడర్, అందులోకి ఈ ముల్లంగి అండ్ ఆనియన్స్ని వేసేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. అంతే, ముల్లంగి పచ్చడి రెడీ. బట్ నాకు పచ్చళ్ళలోకి పోపు ఉంటేనే ఇష్టం. సో ఏ పచ్చళ్ళలోకైనా పోపు ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ ఆయిల్ వేసి కాస్త వెల్లుల్లి వేసి అందులోకే కొంచెం పోపు వేసి బాగా వేపుతున్నాను. అందులోకి మీరు కాస్త ఆనియన్స్ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చళ్ళు అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ తింటుంటే ఇంకా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసేసి బాగా వేగనివ్వండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ముల్లంగి పచ్చడిని వేసేయండి. వేసేసి స్టవ్ ఆపేసేస్తే స్పైసీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని పైన కాస్త గీ వేసుకొని తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.